స్వాగతం. మనం గడిచిన వారం వామన అవతారం మొదటి భాగాన్ని మనం చర్చించాం. ఈరోజు అదే వామన అవతారం రెండో భాగాన్ని మనం చర్చిస్తున్నాం. ఈ యొక్క వామన దేవుని యొక్క చరిత్ర ఎంతో విశేషమైనటువంటిదిగా శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్నటువంటి విశేషం అన్నమాట. మనందరి జీవితంలో ఒకటి ఉంటుంది, ఏమిటంటే కోరిక. ప్రతి ఒక్క జీవుడు ఆ కోరిక కోసమే భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈరోజు మనం వాస్తవికమైనటువంటి ధర్మం ఏమిటి అనేది మనం ఈ కథ సారాంశంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలనేది సుఖదేవ గోస్వామి యొక్క భావనగా మనకు భాగవతం ఈ కథ మనకు అర్థం చేసుకోవాలి అనేది సుఖదేవ గోస్వామి యొక్క భావన. మనం భగవంతుని యొక్క సన్నిధానంలోకి ఏ భావనతో మనం ఆశ్రయించాలి అంటే ఆ స్వామిని సేవించి జన్మను సార్థకత చేసుకోవాలి అనే ఒక భావనతో మనం ఆ భగవంతుని యొక్క పాదపద్మ ఆశ్రయాన్ని పొందాలి అనేది మనకు శ్రీమద్ భాగవతంగా మనకు చెప్పబడుతుంది. కానీ మనం ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి అట్టి భావన కాకుండా కేవలం కోరికల చేత, కోరికల యొక్క లిస్టు చేత మనం భగవంతుని కానీ ఆశ్రయించినట్లయితే దీన్ని శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే కైతవ ధర్మం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇటువంటి ధర్మం వల్ల మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి కావడం కాకుండా ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేము. అంటే ఈరోజు మనం ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే భాగవత ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ భాగవత ధర్మము అనే కథే ఈరోజు మన బలి చక్రవర్తి యొక్క గొప్ప కథ. ఏమిటి భాగవతం ఏం చెప్తుంది, భాగవతం వల్ల ఆ భక్తుల వల్ల ఏ విధంగా భాగవత ధర్మాన్ని పాటించినటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్ర వల్ల మనం ఏం నేర్చుకోవాలి, కైతవ ధర్మాన్ని పరిత్యజించి భాగవత ధర్మాన్ని మనందరం కూడా స్వీకరించాలి అన్న విషయాన్ని ఈరోజు ఈ కథాంశంగా మనందరం కూడా నేర్చుకోవలసి ఉంది అని భాగవతం మనకు నేర్పిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే వామనదేవుడు బలి మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞస్థలంలోకి వచ్చి 3 అడుగుల నీళ్లను దానముగా అడిగాడో భగవంతుడు ఆ బలిచక్రవర్తి భగవంతునికి 3 అడుగుల నీళ్లను దానం ఇచ్చాడు. తర్వాత ఒక పాదముతో కింద భాగాలన్నిటినీ కూడా భూమిని మిగిలిన అన్ని లోకాలను కూడా భగవంతుడు ఒకే ఒక పాదంతో ఆక్రమించగా రెండో పాదం ఆయన తన శరీరం కూడా ఎలా ఆకాశానికి అలా అమాంతంగా పెరిగిపోయి తన కాలును పైకి ఎత్తి ఆ పైన ఉన్నటువంటి లోకం వరకు కూడా ఆ పాదం వెళ్ళిపోయింది అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే వామనదేవుడు ఆ ఒక రెండో పాదాన్ని పైకి అలా ఎత్తాడో అది సత్యలోకాన్ని దాటుకొని ఆకాశంకి తగిలిందట. అలా తగిలినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలములో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని వేగంగా పరిగెడుతూ ఆ వామనదేవుడు త్రిమక్క రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని పాదపద్మాలను కడియాడు అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఆ జలమే మనకు ఆకాశ గంగా అనే పేరుతో ఈరోజు ఈ భూమిపైన ప్రవహిస్తూ ఉంది అన్న విషయం కూడా మనం భాగవతానుగుణంగా అర్థం చేసుకోవాలి. ఆ బ్రహ్మ కడిగినటువంటి ఆ జలమే ఈరోజు మనం ఆకాశగంగగా దర్శించుకుంటున్నటువంటి. ఈ విధంగా 2 పాదాలతో భగవంతుడు ఈ పై లోకాలను ఒక పాదముతో కింద లోకాలను మొత్తాన్ని ఆక్రమించిన తర్వాత ఇంకా ఒక పాదం అలా మిగిలి ఉండగా ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ వామన దేవుని స్తుతించగా బ్రహ్మ పాదము కడగగా స్వామి ఇప్పుడు తన యొక్క ఆ విశాలమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకోగా మళ్ళీ తిరిగి ఆ వటువు బ్రాహ్మణ వటువు రూపంలో భగవంతుడు ఇప్పుడు మారిపోయాడు. ఎప్పుడైతే భగవంతుడు ఈ బ్రాహ్మణ వటువు రూపంలో మారిపోయాడో వెంటనే భగవంతుడు గరుడును పిలిచాడనమాట. గరుడా, ఈ బలిని బంధించు. ఎప్పుడైతే భగవంతుడు గరుడును పిలిచి వరుణ ఆశ్రమంతో బలిని బంధించేశాడనమాట. ఆయన బందీ అయిపోయాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? చాలామంది దీన్ని అవగాహన చేసుకోలేరు. భగవంతుడు ఎందుకు బంధిస్తాడు మనం కథలో తెలుసుకున్నాం.
ఎప్పుడైతే గరుడు వచ్చి వరుణాస్త్రాలతో బలి మహారాజును బంధించేశాడో బలి ఇప్పుడు బందీ అయిపోయాడు. ఇంద్రాది దేవతలందరూ కూడా స్వామిని స్తుతిస్తూ ఉండగా ఒటు రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు గరుడును పిలిచి ఆ బలిని బంధించగా ఇప్పుడు పూర్తిగా ఆ బలి బందీ అయిపోయి ఉన్నాడనమాట. ఎప్పుడైతే తన అనుచరులు బలి యొక్క అనుచరులు స్వామి ఆ బలిని మోసం చేశాడు అన్న భావనతో ఈ అసురులందరూ కూడా, అంటే ఎవరు బలి చక్రవర్తి యొక్క అనుచరులందరూ కూడా దేవతలపైకి భగవంతుడిపైకి కత్తులు తీసుకొని ముందుకు వెళ్ళారన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో ఇప్పుడు ఈ అసురులందరూ కూడా తేజోహీనులైపోయి ఉన్నారు. ఆ కారణంగా దేవతలందరూ కూడా తేజోవంతులు అయిపోయారు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ దేవతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అసురులను, ఎవరైతే భగవంతుని పైకి కత్తు దూస్తున్నారో, దేవతల వైపు కత్తు దూశారో ఆ అసురులందరినీ కూడా తృణపాయంగా ఓడించి వాళ్ళను పాతాళ లోకానికి, అతలతల లోకాలకు పంపించేశారు. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా అసురులు వెళ్ళిపోయారనమాట, పారిపోయారు, అందరూ కూడా ఓడిపోయారు. ఇంకా చాలామంది ఉన్నటువంటి వారిని కూడా ఇప్పుడు బలి మహారాజు అంటున్నాడు అనమాట, ఇది మన సమయం కాదు, మనం ఓడిపోయాం, కాలం మనకు అనుకూలంగా లేదు, కనుక మీరందరూ కూడా మౌనం వసించాలి, అలా కత్తి దూచకూడదు అని బలి చక్రవర్తి మిగిలిన వారికి చెప్పగా వాళ్ళందరూ కూడా అక్కడ ఆగిపోయారన్నమాట. మరి ఇప్పుడు ఇంకొక పాదం ఉంది కదా, ఇప్పుడు భగవంతుడు బలి చక్రవర్తితో మాట్లాడుతున్నాడు అనమాట. బలి, ఏమన్నావు? 3 అడుగుల నేల అడుగుతావా? నేను ముల్లోకాలకు చక్రవర్తిని, నన్ను ఎంత తక్కువగా 3 అడుగుల నేల ఇమ్మని అడుగుతావు? అది అవమానంగా ఉంటుంది కదా. ఎక్కడ బలి? 2 అడుగులకే నీ మొత్తం ముల్లోకాలు ఆక్రమించేసే, మరి ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి? సో ఇప్పుడు బలికి ఆచార్యులు దానికి చక్కగా వివరిస్తున్నారనమాట. ఏమనంటే, మనం సంపదను చూసుకున్నప్పుడు, సంపద మనకు లభించినప్పుడు అహంకారం కలిగి ఉంటాము. సో ఈ సంపద ఎవరి నుంచి వస్తుందన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడమే దీనికి అంతటికీ కూడా కారణం. కాబట్టి ఇప్పుడు ఆ బలి కూడా అటువంటి అహంకారం చేత భగవంతుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోయాడు కనుక ఇప్పుడు వరుణ అస్త్రాల చేత బందీ అయి ఉన్నాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు బలి మహారాజు మాట్లాడుతున్నాడు, స్వామి వామనదేవ, నేను నీకు ఈ 3 అడుగుల దానం ఇస్తానని ఏదైతే చెప్పానో, నేను తప్పనిసరిగా ఆ 3 అడుగుల నేలను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు 2 అడుగులు మీరు తీసేసుకున్నారు, మరొక పాదాన్ని నా తల మీద మోపి నన్ను నేను మీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పటికీ కూడా నాకేం బాధ లేదు. భగవంతుడు అంటున్నాడు అనమాట, నీవు చూసావా, నీ గురువు మాటను కూడా ఉల్లంఘించావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏమయ్యింది, ఇలా బందీ అయిపోయి ఉన్నావు అంటే బలి చక్రవర్తి అంటున్నాడు అనమాట, స్వామి నా గురువు మాటను నేను తిరస్కరించినప్పటికీ కూడా, నా సమస్త ఐశ్వర్యాన్ని నేను పూర్తిగా కోల్పోయినప్పటికీ కూడా, నేను నా దైవాన్ని, నా నిజాయితీని, నా ధర్మాన్ని నేను ఇంకా కోల్పోలేదు కనుక ఆ 3వ పాదం నా తల మీద మోపి నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను కనుక నన్ను మీరు స్వీకరించండి అని చెప్పి బలి మహారాజు ఎప్పుడైతే అలా భగవంతుడితో మాట్లాడాడో, వినయంగా మాట్లాడాడో, భగవంతుని హృదయం కరిగిపోయిందనమాట. ఎంత భక్తిపరుడురా ఈ బలి చక్రవర్తి, అసుర కులములో పుట్టినప్పటికీ కూడా ఇంత నిజాయితీగా ఉన్నాడు ఈ బలి మహారాజు అని భగవంతుడికి, వామనదేవుడికి ఎంతో ఆనందం కలిగిందంట ఆ బలిని చూసి. అందుకని బలి మహారాజు అంటున్నాడు, నేను సమస్తం కోల్పోయినా, నా గురువును కోల్పోయినా, నా సంపదలను అన్నిటినీ కోల్పోయినా, నా వారిని అన్నిటినీ కోల్పోయినప్పటికీ కూడా అదృష్టం ఏమిటి అంటే నీవు నాకు లభించావు. ఈ భౌతిక జగత్తులో ఏదైనా లభించవచ్చు, కానీ నీవు లభించడం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి ఇప్పుడు నాకు అది నువ్వు లభించావు కదా, ఇంతకన్నా అదృష్టం, మహాభాగ్యం మరొకటి ఏముంటుంది స్వామి అని బలి మహారాజు వామనదేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలను విన్న భగవంతునికి చాలా ఆనందం కలిగి
ఆనందం కలిగిందనమాట. అందుకని ఇప్పుడు బ్రహ్మ మాట్లాడుతున్నాడు. ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి భగవంతుని పైన పుష్పవృష్టిని కురిపించి బ్రహ్మ మాట్లాడుతున్నాడు. స్వామి, ఈ బలి మహారాజు ఇంతటి గొప్ప సేవ త్యాగం చేసినప్పటికీ మీరు ఇంకా ఈ బలిని బంధించే ఉన్నారు. ఎందుకు స్వామి, తనను విడుదల చెయ్యండి అని బ్రహ్మ కోరుతున్నాడు అనమాట. ఇప్పుడు బ్రహ్మకు భగవంతుడు ఒక సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మ, ఈ బలి ఎంత మహోన్నతుడో నేను చెప్తాను విను. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇతను ముల్లోకాలకు అధిపతినని అనుకున్నాడు. ఇప్పుడు అన్నీ పోయాయి. తన గురువు కూడా పోయాడు. ఇప్పుడు తన సంపదలన్నీ కోల్పోయాడు, అన్ని సమస్తం కోల్పోయాడు. కానీ అని మీరు అనుకుంటున్నారు, బ్రహ్మ నేను సమస్త తనకు సుతల లోకాన్ని తనకు ఇస్తున్నాను. సుతల లోకానికి అధిపతిని చేసి తన సంపూర్ణ ఐశ్వర్యవంతుడిగా నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ బలిని. అంతేకాదు, ఈ బలి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆ లోకంలో వాళ్ళు నివసించగలుగుతారు. అంతేకాదు, వారిపైన ఎవరైనా కత్తి దూశారా నా సుదర్శన చక్రం వారిని తల నరికి పడవేస్తుంది. అంటే భగవంతుడు ఇవన్నీ చెప్తున్నాడు అనమాట బ్రహ్మకు. నా యొక్క సుదర్శనం వారి యొక్క తలను నరికి పడవేస్తుంది. బలి ఎల్లప్పుడూ కూడా కీర్తించబడుతూ ఉంటాడు. నాకు ప్రేమైనటువంటి భక్తుడుగా పిలువబడతాడు. ఏమి ఆయన సామాన్య భక్తుడు కాదు. మనం ఇప్పుడు కీర్తన పాడుకున్నాం కదా, శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే పూజన సఖి జన ఆత్మ నివేదన. గోవిందదాస్ అనే ఠాగూర్ చెప్తున్నారనమాట. పూజన సఖి జన ఆత్మ నివేదన. ఎవరు 9 రకాల భక్తి మార్గాలలో ఒక వ్యక్తుడు బలి మహారాజు కూడా వస్తాడనమాట. ఆయనే ఆత్మార్పణం చేసుకున్నాడు. తనను తననే భగవంతునికి అర్పించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి భక్తుడే ఈ యొక్క బలి మహారాజు. అటువంటి బలి మహారాజు గురించి భగవంతుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు అనమాట. ఇతన్ని నా చేతనే రక్షించబడుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏమిటంటే, మామూలుగా నన్ను దర్శించాలి అంటే తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, నా నామస్మరణ చేయాలి. అలా చేసిన ఎప్పుడో నా దర్శనం లభిస్తూ ఉంటుంది. ఇక మీదట బలి చక్రవర్తికి అటువంటి అవస్థ లేదు. ఎందుకంటే నేనే ఆ సుతల లోకానికి వెళ్ళి బలి చక్రవర్తి దగ్గర సేవ చేస్తూ ఉంటాను, రక్షకుడుగా ఉంటాను. నన్ను ఎల్లప్పుడూ కూడా బలి నన్ను దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది బలి చక్రవర్తి యొక్క స్థానము. ఇప్పుడు చెప్పండి, దానం చేసి ఆయన కోల్పోయాడా, దానం చేసి ఆయన పొందాడా? ఇప్పుడు ఇలా ఇంద్రాది దేవతలందరూ కూడా భగవంతుని స్తుతిస్తూ ఉండగా ఇప్పుడు ప్రహ్లాదుడు వచ్చాడనమాట అక్కడికి. ప్రహ్లాద మహారాజు కూడా భగవంతునికి సాష్టాంగ ప్రణామాలు చేసి బలి వైపు చూడగా బలి 2 కళ్ళల్లో నుంచి అశ్వధారాలు కారుస్తూ తన తలను కిందకి దించుకున్నాడు. ప్రహ్లాదుడు కూడా ఏమీ మాట్లాడకుండా స్వామికి సాష్టాంగ ప్రణామాలను చేసి ఆయన భగవంతునితో అంటున్నాడు అనమాట, నీకన్నా దయామయులు ఈ జగత్తులో ఎవరు ఉండరు అని చెప్పి తలదించుకొని పక్కకు నిలబడుకోగా బలి యొక్క భార్య అయినటువంటి విద్యావళి అనే ఆమె మాట్లాడుతుందన్నమాట. ఏమనంటే ఆమె మాట్లాడినటువంటి ఒక్కొక్క మాట ఎంత గొప్పగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఆమె మాట్లాడుతుంది, ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ కూడా మాయకు లోనై ఉంటారు. స్వామి, ఈ భౌతిక జగత్తు నీ చేత సృష్టించబడింది. దేనికి అంటే నీ అద్భుత లీలలను ఇక్కడ ప్రదర్శించి సమస్త జీవులను నీవు ఉద్ధరించడం నిమిత్తమే ఈ భౌతిక జగత్తును సృష్టించావు. కానీ జీవుడు మాత్రం ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఇది నేను దానం చేశాను, అది దానం చేశాను, నేను ఇంత దానపరుణ్ణి, ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇక్కడ మీరు భాగవతం చదవండి, నేను ఉద్దేశం చెప్పాల, యాజ్ ఇట్ ఈస్గా ఉంది అని అనుకుంటూ ఉంటాడు భౌతిక వ్యక్తి. కానీ అదృష్టం ఏమిటి అంటే మాకు నీ యొక్క దివ్య దర్శనం, నీ యొక్క సేవా భాగ్యం మాకు కలిగింది అని చెప్పి ఆ విద్యావళి భగవంతుని స్తుతిస్తుందన్నమాట. బలి యొక్క భార్య ఎవరికి కలుగుతుందండి? నువ్వు వారి యొక్క సంపదలను తీసుకోవడం. ఎవరి సంపదలు అంటే వారి సంపదలను భగవంతుడు తీసుకోడండి.
అందరివి తీసుకోడు. కానీ జీవుడు అలా అనుకుంటుంటాడు, నేనే చేశాను, నేనే గొప్పవాణ్ణి, నేను చేస్తేనే అయ్యింది, నేను దానం చేశాను కాబట్టే జరిగింది అని అనుకుంటుంటాడు. ఇది కేవలం విద్యావళి అంటుందన్నమాట, అది కేవలం అహంకారము మాత్రమే. ఆ జీవుడు కేవలం అహంకారంతో మాత్రమే ఆ మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా ఆమె స్తుతించి భగవంతుని సేవించింది అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తుందనమాట. ఇలా అందరూ భగవంతుని అనేక విధాలుగా స్తుతిస్తూ ఉండగా బ్రహ్మ వామన దేవుడితో ఇలా అంటున్నాడు అనమాట. ఏమనంటే, స్వామి, బ్రహ్మదేవుడు వామనదేవుని చూస్తూ నవ్వుతూ ఆయన సిరిమందహాసం చేస్తూ బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నాడు అనమాట. ఇక మీదట ఈ యొక్క బలి మహారాజు, ఈ యొక్క బలి ఎంతగానో గౌరవింపబడతాడు. అంతేకాకుండా ఇతనికి ఎటువంటి శత్రువులంటూ ఉండరు బ్రహ్మకు చెప్తున్నాడు అనమాట వామనదేవుడు. అంతేకాకుండా ఆయన ఇంద్రసింహాసనంలో కూర్చోవాలనుకున్నాడు కదా, కూర్చున్నాడు కూడా కదా, దానికోసం యజ్ఞయాగాలను చేశాడు కదా. రాబోయే కల్పంలో బ్రహ్మ ఇదే బలి మహారాజు ఇంద్రస్థానంలో, ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. ఇది నా ఆజ్ఞ, ఇది నా ఆశీర్వాదము అని చెప్పి భగవంతుడు తర్వాత బ్రహ్మ ఏ విధంగా బలి మహారాజు ఉంటాడో ఆయన జీవితాన్ని గురించి కూడా బ్రహ్మదేవుడికి వామనదేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. భగవద్గీతలో చెప్తారు కదా భగవంతుడు 2వ అధ్యాయంలో, స్వల్ప మధ్యస్థ ధర్మస్య ధ్యాయతో మహతవయతని. కొద్దిపాటి సేవ చేసినప్పటికీ కూడా ఆ సేవ అనేది వృధా కానే కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ భౌతిక జగత్తులో వచ్చాము అంటే ఈ భౌతిక జగత్తు భగవంతుడు లీలా ప్రదేశం అన్నమాట. బద్ధ జీవులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి, విద్యావళి చెప్తున్నటువంటి మాటలు, ఈ భౌతిక జగత్తుకు బద్ధ జీవులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ బద్ధ జీవులను ఉద్ధరించే నిమిత్తమే ఈ భౌతిక జగత్తులో స్వామి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు అని శ్రీమద్ భాగవతం మనకు చెప్తోంది. అందుకని ఇక్కడ మనందరం ఈ యొక్క జీవులం, బద్ధ జీవులమైనటువంటి మానవులు మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాము అంటే ఆ స్వామిని సేవించడం ఒకే ధర్మం, ఏతే భక్తి అహేతుక, ఒకే ఒక కారణం చేతనే ఇక్కడ ఉంటున్నాం. ఆ కారణం తెలియక మనం రకరకాలుగా బయట తిరుగుతూ ఉన్నాము. ఆ కారణం స్వామిని సేవించడం కోసమే ఇక్కడికి వచ్చామన్న విషయాన్ని మనం ఎవరూ తెలుసుకోలేని కారణంగా బయట తిరుగుతున్నాం. అనేక రకాలుగా ఆనందాన్ని పొందడానికి, సేవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది వాస్తవికంగా మనం భాగవతం ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఈ బలికి ఇంద్ర పదవిలో కూర్చోవడమే కాకుండా ఆయన ఇంకెల్లప్పుడూ కూడా సుతల లోకానికి వెళ్ళి, బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు అనమాట, ఈ బలి సుతల లోకానికి వెళ్ళి అక్కడ తన బంధువర్గాలతో, తన కుటుంబ సభ్యులతో హాయిగా సుఖంగా గడుపుతాడు. బ్రహ్మ, నీకు ఆనందమేనా ఇప్పుడు? అంతేకాకుండా ఈ విధంగా భగవంతుడు అనేక విధాలుగా బ్రహ్మకు వాగ్దానాలు చేశాడు, బలిని ఏ విధంగా రక్షిస్తాడు అనేసి. భగవంతుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నన్ను ఇంకా ప్రత్యక్షంగా చూడొచ్చు బలి మహారాజు, ప్రత్యక్షంగా చూస్తూనే ఉండొచ్చు ఇంకెల్లప్పుడూ కూడా నన్ను, అటువంటి అవకాశాన్ని నేను బలికి ప్రసాదిస్తున్నాను అని చెప్పగానే ఇప్పుడు బ్రహ్మ కూడా చాలా ఆనందపడి ఆయనకి ఎంతో సంతోషం కలిగిందనమాట. ఎంత సంతోషం అంటే ఆయన సంతోషానికి అద్దులే లేవన్నమాట. ఆ లోకాన్ని విశ్వకర్మ చేత సృష్టింపబడినటువంటిది, అదేం సాధారణమైనటువంటి లోకం కాదు. విశ్వకర్మ చేత ప్రత్యేకించి భగవంతుడు ఏర్పాటు చేశాడు, కేవలం బలి కోసమే, తన కుటుంబ సభ్యుల కోసమే. అందుకని బలి, ఇంకా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు సుతల లోకానికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా నీ కుటుంబ సభ్యులతో హాయిగా ఉండు, నేను కూడా అక్కడికే వస్తాను, నీతోనే ఉంటాను, నేను ఇక మీదట నేను నీతోనే ఉంటాను అని చెప్తూ భగవంతుడు అది అలా ముగించుతా. ఇప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, బలి మహారాజు వీళ్ళందరూ కూడా భగవంతునికి ప్రణామాలు నర్పించి వారి వారి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. బలి మహారాజు కూడా తన సుతల లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రహ్లాద రానాయన అని చెప్పి భగవంతుడు ఆసనం పైన కూర్చొని ఉండగా ప్రహ్లాదుడు వస్తాడనమాట. ఇప్పుడు ప్రహ్లాదును చూసి భగవంతుడు చెప్తాడనమాట, ప్రహ్లాద
నువ్వు నాకు అత్యంత ప్రేమైనటువంటి వాడివి. నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులతో, వాళ్ళందరూ ఎవరు? కుటుంబ సభ్యులే కదా. బలి మహారాజు తన మనవడు అనమాట. నీవు కూడా సుతల లోకానికి వెళ్ళిపో, అక్కడ నీ కుటుంబ సభ్యులతో దీర్ఘకాలం సుఖభోగాలను అనుభవించు, నేను నీకు ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను అని ప్రహ్లాదునికి వామనదేవుడు చెప్తుండగా, ఇప్పుడు ప్రహ్లాదుడు వామనదేవుడితో ఏమని చెప్తున్నాడు? ఆయన ప్రార్థన ఏంటి అంటే, ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు, స్వామి నువ్వు ఎంత దయామయుడు అంటే వాస్తవానికి మమ్మల్ని ఎవరు స్వీకరించరు. ఎందుకంటే మేము అసుర కులంలో పుట్టినటువంటి వాళ్ళం, అసురు లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళం. మమ్మల్ని అందరూ కూడా అసురులు అని అంటూ ఉంటారు. మాకు ఎటువంటి సుర లక్షణాలు లేవు. కానీ నీవు సురపక్షపాతివి అంటే భగవంతుడు దేవతల వైపు ఉంటాడు అని అర్థం అన్నమాట అని ప్రహ్లాదుడు చెప్తూ, మాకు ఎటువంటి మంచి లక్షణాలు లేనప్పటికీ కూడా నీ దయా హృదయం, నీ కరుణా హృదయం కారణంగా మమ్మలను కూడా నీలో కలుపుకున్నావు, ఒక భాగస్థులను చేసుకున్నావు, నీ వాళ్ళుగా మమ్మల్ని చేర్చుకున్నావు, నీ హృదయానికి అద్దుకున్నావు. ఇంతకన్నా భాగ్యం, మహోన్నతమైనటువంటి భాగ్యం మా అసుర కులానికి లభిస్తుందా? ఎప్పుడు లభిస్తుంది చెప్పండి అసుర కులానికి? కేవలం నీ ఔదార్యము మాత్రమే ప్రభు అని ప్రహ్లాదుడు అనేక విధాలుగా ఆయన స్తుతించాడు శ్రీమద్ భాగవతంలో. అలా స్తుతించినటువంటి ప్రహ్లాదుడు భగవంతునికి సాష్టాంగ ప్రణామాలను చేసి, మీరు అర్థం చేసుకోండి భగవంతుడు ఎంతటి దయామయుడో. కొంతమంది అక్కడక్కడ పలుకుతూ ఉంటారు భగవంతుడు పక్షపాతినని. ఎక్కడుందంటే ఆయన దగ్గర పక్షపాతం? ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా భగవంతునికి ప్రణామాలను అర్పించి ప్రదర్శనలు చేసి అనేక విధాలుగా స్తుతులు చేసి అతను కూడా సుతల లోకానికి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి వెళ్ళిపోతూ భగవంతుడు అంటున్నాడు అనమాట, ప్రహ్లాద ఇక మీదట నువ్వు నన్ను ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు నువ్వు కూడా. ఎందుకనంటే నేను కూడా సుతల లోకంలోనే, మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదునికి, నేను కూడా సుతల లోకంలో నీతో నేను కూడా వచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా నన్ను ప్రత్యక్షంగా దర్శించవచ్చు, నీకు ఎట్టి ఇబ్బంది లేదు, ఇంకా నా దర్శనం లేదు అన్న బాధే ఉండదన్నమాట. ఎల్లప్పుడూ నన్ను చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు, నేను మీతోనే ఉంటాను అని చెప్పి మళ్ళీ భగవంతుడు ప్రహ్లాదుడితో కూడా ఈ మాట అంటున్నాడు అనమాట. బ్రహ్మకు చెప్పాడు, బలిచక్రవర్తికి చెప్పాడు, ప్రహ్లాదునికి కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా భగవంతునికి ప్రణామాలు చేసి ఆయన కూడా సుతల లోకానికి వెళ్ళిపోయారు. దేవతలు కూడా వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ ఎవరున్నారు? శుక్రాచార్యుడు, మిగిలిన పురోహితులందరూ, అంటే యజ్ఞం చేయడానికి వచ్చినటువంటి ఆ పురోహితులు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇంద్రుడిని పిలిచాడు భగవంతుడు. ఇంద్రుడిని పిలిచి ఈ యొక్క సమస్త భూమిని, సమస్త తన సింహాసనాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు భగవంతుడు. తన సింహాసనంలో తను కూర్చోమని సమస్త ఐశ్వర్యాన్ని ఏదైతే బలి మహారాజు తీసేసుకున్నాడో, ఇప్పుడు బలి మహారాజు దగ్గర నుంచి తీసేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఇంద్రునికి అర్పించేసి, ఇంద్రుడు తన సింహాసనంలో కూర్చొని ఉండగా ఆయన వెళ్ళిపోగా, దేవతలందరూ కూడా వెళ్ళిపోగా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శుక్రాచార్యుడు మిగిలిన పురోహితులు అందరూ ఇప్పుడు భగవంతుడు శుక్రాచార్యుని పిలిచారనమాట. శుక్రాచార్య రండి ఇటు, ఆసీనులు అవ్వండి. శుక్రాచార్యుడు వచ్చాడు, తనను కూడా ఆసీనులు అయ్యారు. ఇప్పుడు భగవంతుడు శుక్రాచార్యుడితో మాట్లాడుతున్నాడు. శుక్రాచార్య, నీవు నీ ప్రియ శిష్యుడైనటువంటి బలి మహారాజును ఎందుకు శపించావు? అతను ఏ విధంగా అర్హుడు? ఏ కారణం చేత నువ్వు బలిని శపిస్తావు? నీకే అధికారం ఉందని తెప్పించడానికి? అతను ఏ నేరం చేశాడు నిరూపించు. బలి మహారాజు కుసన పెట్టి శుక్రాచార్యుని అడుగుతున్నాడు అనమాట, ఇది నువ్వు నిరూపించాలి అంటే. ఇప్పుడు ఆ శుక్రాచార్యుడు భగవంతునికి సాష్టాంగ ప్రణామాలు చేసి, స్వామి ఈ యజ్ఞంలో తప్పులేమిటి? నేను వీటినన్నిటినీ కూడా తొలగించి, అధికారం నాకు లేనప్పటికీ కూడా, వీటిలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ కూడా, నేను చేసినటువంటి ఒక తప్పు, ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే, లేదా ఏదైనా ఒక యజ్ఞములో కానీ, ఒక పూజలో కానీ, ఒక వ్రతంలో కానీ ద్వేషాలు కానీ తొలగినట్లయితే నీ నామ సంకీర్తన ద్వారా అది తొలగిపోతుంది. శుక్రాచార్యుడు మాట్లాడుతున్నాడు అనమాట భగవంతుడితో ఈ మాటలు. నీ నామ సంకీర్తన ద్వారా ఆ దోషం అనేది తొలగిపోతుంటుంది స్వామి. కాబట్టి ఏదైతే దోషం చేశానో ఇప్పుడు నీ నామస్మరణ చేత దాన్ని అంతటిని కూడా చక్కబెడతాను. నన్ను అనుగ్రహించు
అని శుక్రాచార్యుడు కూడా ఎంతో వినమ్రుతుడై భగవంతుణ్ణి ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ శుక్రాచార్యుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, బృహన్నారదీయ పురాణం నుంచి ఒక ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. ఏ యజ్ఞంలో కానీ లేదా ఏ తపస్సులో కానీ లేదా ఏ దేంట్లో అయినా కొన్ని తప్పులు జరిగితే ఆ తప్పులు నుంచి బయటపడాలి అంటే నీ నామస్మరణ ఒక్కటే మార్గం అన్నమాట. భగవన్ నామం చేసినామనుకో ఆ తప్పులన్నీ కూడా చక్కబడతాయి అన్నమాట. కాబట్టి ఈ నామ సంకీర్తన ద్వారా సమస్తం అంతా కూడా చక్కబడుతుంది. ఇప్పుడు ఈ యజ్ఞంలో బలి మహారాజు చేసినటువంటి యజ్ఞం అంతా కూడా ఎంతో దివ్యత్వమైనది. కానీ నేను శపించాను నా యొక్క ప్రియమైనటువంటి శిష్యుని. కానీ ఇప్పుడు నీ నామ సంకీర్తన చేత ఈ యజ్ఞాన్ని ఇప్పుడు పూర్తి చేశాడు. ఎవరు? శుక్రాచార్యుడు పూర్తి చేసి బలిని కూడా విముక్తిని చేసి ఆ యొక్క యజ్ఞాన్ని యొక్క సంపూర్ణంగా విజయవంతంగా ఆ సంపూర్ణతను పొందాడు. భగవంతుడు కూడా ఆ యజ్ఞాన్ని పొంది ఆనందించాడు. దీనికి భగవన్నామ సంకీర్తనం. అందుకనే మనకు ప్రభుపాద వారు మంగళహారతి తప్పనిసరి, 16 మాలలు తప్పనిసరి. ఈ కలియుగంలో కలే దోషో నిదేరాజన్ ఏకో మహా గుణం అని శ్రీమద్ భాగవతం మనకు చెప్తుందనమాట. ఈ కలియుగంలో ఒకే ఒక గొప్ప గుణం ఉంది మనందరి దగ్గర, భగవన్నామం చేసే గుణం. మిగతా ఏవి మంచి గుణాలు కాదు. అందుకని వాడు ఎలాంటి వాడైనా సరే నామం చేస్తుంటే కాస్త పాపం పోనీలే అని చెప్పి సేవలో మనం వినియోగించుకోవాలి తప్ప వాని తప్పులన్నీ ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఏకో మహాగుణం, ఒకే ఒక గొప్ప గుణం నామ సంకీర్తన చేయడం ఒక్కటే. అందుకని ఎప్పుడు కూడా మనం భగవంతునికి కానీ భగవత్ సేవకు కానీ భగవత్ భక్తులకు కానీ దూరం అవ్వరాదు అని ఎవరు చెప్తున్నారు ఈ వ్యాసలో? శుక్రాచార్యులు వారు చెప్తున్నారు. ఈ విధంగా నా దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకున్నానని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సమూహంలో భగవంతుడు చెప్తున్నాడు. ఏదైనా ఒక తప్పు జరిగితే బ్రాహ్మణ సమూహంలో చర్చిస్తే ఆ తప్పు తొలగిపోతుందని నేను విన్నాను శుక్రాచార్య. కాబట్టి ఇప్పుడు ఇదంతా మనం చర్చించాము కాబట్టి బ్రాహ్మణ సమూహంలో ఏదైనా మనకు తప్పు జరిగితే భక్తులతో కూర్చొని మాట్లాడాలి. మనకు మనమే నిర్ణయం తీసుకొని ఊహించుకొని చేయకూడదు. ఒకవేళ మళ్ళీ ఆ భక్తుడు నీకు అన్ని తొలగించితే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ను కల్పించుకోకూడదు. ఇది తప్పు అనమాట. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే భాగవతంలో. అందుకని భగవంతుడే స్వయంగా శుక్రాచార్యుని కూర్చొని తనకు గౌరవం ఇచ్చి, తనకు ఏ విధంగా అయితే ఒక బ్రాహ్మణునికి గౌరవం ఇవ్వాలో అటువంటి గౌరవం ఇచ్చి ఉన్నత ఆసనం మీద కూర్చొని తను చేసిన తప్పులేంటో అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి భగవంతుని ముందు. అలా ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే మిగిలిన సాధువులందరూ కూడా కూర్చొని దాన్ని చర్చించి ఆ తప్పు నివృత్తి చేసుకోవాలి. అందుకని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, శుక్రాచార్యుడు అందరూ కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది ఒక్కటే స్వామి నివృత్తి. కాబట్టి నీ నామం శ్వేత ఈ నివృత్తి జరిగింది అని చెప్పగా స్వామి కూడా ఎంతగానో ఆనందించి శుక్రాచార్యుడితో బలి మహారాజు వామనదేవుడు చెప్తున్నాడు అనమాట. శుక్రాచార్య, నీవు కూడా సుతల లోకానికి వెళ్ళి నీ ప్రియ శిష్యుడైనటువంటి బలి మహారాజుతో కలిసి హాయిగా జీవించు. నేను కూడా అక్కడే వస్తాను, అక్కడికే ఉంటాను. నన్ను ఇంక మీదట విగ్రహ రూపంలో మీరు చూడనవసరం లే, ప్రత్యక్షంగా నాతో మీరు మాట్లాడచ్చు, ప్రత్యక్షంగా నన్ను మీరు కలుసుకోవచ్చు, ప్రత్యక్షంగా నన్ను దర్శించవచ్చు. నేను కూడా అక్కడికే వస్తాను, నీవు కూడా అక్కడికి వెళ్ళి నీ పరివారంతో కలిసి సుఖంగా ఉండు అని వామనదేవుడు శుక్రాచార్యునికి కూడా తన తప్పులన్నీ చక్కబెట్టి శుక్రాచార్యుని కూడా ఆ సుతల లోకానికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరెవరు లోకాలకు వాళ్ళందరూ వెళ్ళిపోయారన్నమాట. ఈ కథ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఆయన కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని మాటలు చెప్తున్నాడు అనమాట. ఇవి మనకు చాలా ముఖ్యమైనటువంటి మాటలు. ఏంటంటే ఈ కథ ఎప్పుడు వినాలి, ఈ బలి మహారాజు యొక్క కథ, ఈ వామన అవతారము గురించి బలి మహారాజు గురించి ఎప్పుడెప్పుడు శ్రవణం చేయొచ్చు అంటే 3 సమయాలలో మనం ఈ భగవత్ కథామృతాన్ని శ్రవణం చేయవచ్చు. 1 పుట్టినరోజున, 2 వివాహము రోజున,
వివాహం జరుగుతున్నటువంటి సమయంన, 3 పిండ దర్పణములు చేస్తున్నటువంటి సమయంలో, పెద్దలకు మనం దర్పణాలు వదులుతాం కదా, అటువంటి సమయంలో ఈ యొక్క వామన దేవుని యొక్క విశేషాన్ని శ్రవణం చేసినప్పుడు వారికి విశేషమైనటువంటి విజయము, శుభము కలుగుతుంది అని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఈ కథను చెప్తూ ఆయన ఈ విధంగా వాళ్ళందరూ కూడా భగవంతుని దర్శించినటువంటి వారై, ఇంద్రుడు కూడా తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క సింహాసనాన్ని, తన స్థానాన్ని పొందాడు. అలానే బలి మహారాజు కూడా భగవంతునికి దానం చేసి ఏదీ కోల్పోలేదు. కొంతమంది డైలాగులు వింటుంటారు, దానం చేస్తే దరిద్రులు అవుతారు అని. పనికి మాలిన వాటికి దానం చేస్తే మీరు ఖచ్చితంగా దరిద్రులు అవుతారు. దేనికి దానం చేయాలి, దేనికి దానం చేయకూడదో మనం తెలుసుకోవాలి. భగవంతునికి ఆయన అర్పించింది భగవంతుడికి అర్పించేశారు సమస్తం కూడా. ఎందుకు? మనం గడిచిన కథలో విన్నాం, సమస్త భూమి కూడా ఆయనదే గనక ఆయనే వచ్చి దానం అడిగినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఏముంది? అందుకని బలి మహారాజు సమస్తం ఆయనకి ఇచ్చేశారు. బలి మహారాజు ఇక్కడ చెప్పబడుతున్నమాట. బలి మహారాజు సమస్తము దానం చేసినప్పటికీ ఆయన కోల్పోయింది ఏముంది చెప్పండి? ఏమైనా ఉందా ఆయన కోల్పోయింది? ఏమీ కోల్పోలేదు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తను పొందాడు. ఏమిటి? సుతల లోకాలను పొందాడు. తర్వాత జన్మలో ఆయన ఇంద్ర పదవిని కూడా పొందుతున్నాడు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత. ఇప్పుడు భగవంతుడు తనతో ఉంటాడు, తర్వాత కూడా భగవంతుడు తనతోనే ఉంటాడు. ఈ ఘటన తర్వాత స్వర్గలోకానికి ఇంద్రుడు కూడా వెళ్తాడు. ఇప్పుడు భగవంతుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? భగవంతుడు వామనదేవుడు అంటే ఆయన కూడా స్వర్గలోకానికే వెళ్ళాడనమాట. స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గ సింహాసనంలో, అంటే ఇంద్రుడు కూర్చుంటున్నటువంటి సింహాసనం పక్కనే మరొక ఆసనంలో వామన దేవుడు ఎల్లప్పుడూ కూర్చొని ఇంద్రుడికి అనుగ్రహిస్తూ ఉంటారు అని శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట. ఆ విధంగా అనుగ్రహించి ఎప్పటికీ కూడా, అంటే ఇంద్రుడు ఆ యొక్క వామన దేవుణ్ణి చూస్తూ ఇంకా ఎటువంటి మిస్టేక్స్, అంటే తప్పులు జరగకుండా ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవలో ఇంకా నిజాయితీ కలిగి ఇంకా ఉత్సాహంగా సేవ చేయడం కోసం ఎల్లప్పుడూ కూడా ఆ వామన దేవుని ప్రార్థించి తన ధర్మంని పాటించడంలో నిష్ఠత కలిగి ఉంటాడంట. ఎవరు? ఇంద్రుడు. మీకు అర్థమైందా? వాళ్ళందరూ కూడా భగవంతుని సేవ చేయడం కోసం నిష్ఠతులయ్యి తయారైపోయారు. మన ఇంద్రియ భోగాల కోసం నిష్ఠతులై తయారవుతూ బెస్ట్ పడుతూ ఉన్నాం. నిజమా అబద్ధమా? సో మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఇంద్రుడు భగవంతునికి సేవ చేయడం వల్ల ఆయన రక్షించబడ్డాడు. భగవంతుడు ఎల్లప్పుడూ తనతోనే ఉంటూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో మానవుడు మాత్రం ఈ విషయాన్ని తెలుసుకొని భగవంతునికి శరణాగతుడయ్యి భగవంతుని చేరుకోవాలి అనేదే ఈ యొక్క కథాంశము. అజ్ఞానాన్ని తొలగించి కేవలం భగవంతుని కోరిక కోసం మందిరానికి రాకుండా, భగవంతుని దగ్గరికి వెళ్ళకుండా కేవలం తనను పొందాలి, తనను సేవించాలి అనే ఒక భావనతోనే మానవుడు తెలుసుకోవాలి అనేది ఈ కథ మనకు తెలియజేస్తుందన్నమాట. అందుకని కైతవ ధర్మాన్ని మనం పరిత్యజించాలి. ఈ కోరికలతో చేసే భక్తి ఇది పూర్వం ఎన్నడూ లేదన్నమాట. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేస్తే అది కూడా కేవలం లోక కళ్యాణానికి మాత్రమే చేశారే తప్ప స్వార్థాల కోసం చేయడం లేదు. కానీ ఈరోజు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనమే అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క సేవకు మనం దూరం కాకుండా, భగవంతుని యొక్క సేవలో ఎలా నేను నిమగ్నమయ్యి భగవంతుని నేను ఏ విధంగా సంతృప్తిపరచాలి, భగవంతుని నేను ఏ విధంగా సేవ చేసుకొని నా జన్మను సార్థకత చేసుకోవాలి అన్న విషయాన్ని మనందరము కూడా అవగాహన పరులంగా మారాలి అన్న విషయమే ఈ కథ మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ కథ విన్న తర్వాత కూడా మనకు భగవంతుని పట్ల భక్తి భావన రాలేదు అని అంటే మనం ఏం చేయలేం. కాబట్టి భక్తి భావాన్ని పెంచుకొని మంగళహారతికి రావడం, 16 మాలలు జపం చేయడం, భగవద్గీత, భాగవతం, రామాయణాది గ్రంథాలను చదవడం, ఒక చక్కటి నియమాలను పెట్టుకొని మన జీవితంలో ఒక చక్కటి పరివర్తన అవ్వడం అనేది మనం అందరం కూడా ఈ కథ ద్వారా, ఈ శ్రవణం ద్వారా, ఈ భాగవత వామనదేవుని యొక్క అవతార కథ శ్రవణం ద్వారా మనలో ఒక పరివర్తన వచ్చినట్లయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాం. అందుకని మనం సోమరతనాన్ని పక్కన
పక్కన పెట్టి ఎంత కష్టమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క సేవలో నేను ఎలా నిమగ్నం అవ్వాలి, నాకు ఎలా భగవంతుని సేవ లభిస్తుంది, అంతే తప్ప భగవంతుడు ప్రభువుకు చెప్పలేదు, చెప్పితే చేద్దాంలే లేకపోతే ఏమి అంటే భగవంతుడు కూడా అడిగినా కూడా ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఏం అవసరం? మన సొంతం కోసం కోరుకుంటున్నప్పటికీ అది ఎంత వరస్ట్గా ఉంటుంది. సో భగవంతుని ప్రీతార్థంగా మనకి ఈ జన్మని ఇచ్చాడు భగవంతుడు, కానీ ఇది మన సొంత సుఖాని కోసం మనం వాడుకుంటున్నాం. సో కాబట్టి అందుకనే ఈ జీవుడు ఈ భౌతిక జగత్తులో అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇక మీదటైనా మనం ఒక క్రమపద్ధతిలో భగవంతుని యొక్క సేవలో నిమగ్నమయ్యి భగవంతునికి దగ్గర కావాలి అన్న ఒక దృఢమైనటువంటి సంకల్పం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకొని మనం ప్రతిరోజు మంగళహారతికి రావడం, 16 మాలలు నేను ఖచ్చితంగా చేయాలి, నేను కూడా భగవంతునికి మంచి ప్రేమైనటువంటి భక్తులుగా కావాలి అన్న భావాన్ని మనలో పెంపొందించుకున్నట్లయితే, ఏ విధంగా అయితే బలి మహారాజు తను సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా నాకు నీ సన్నిధానం లభించినప్పటికీ నాకు అంతకన్నా ఏం కావాలి, ఈ సమస్త ఐశ్వర్యం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, మీరు సంపాదించుకున్న డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఏ రోజైనా అవి మారిపోతూ ఉంటాయి, కానీ స్థిరంగా ఉండేది కేవలం భగవద్భక్తి ఒకటే అనేది బలి మహారాజు అవగాహన చేసుకొని ఆయన మనసు ఎటువంటి కలత చెందకుండా స్థిరమైనటువంటి భావనతో ఉన్నాడు కనుకే ఆయన ఆత్మార్పణం చేసుకొని భగవంతునికి తనని అర్పించుకున్నాడు అనేది ఈ కథ మనకు నేర్పిస్తుంది అనమాట. ఆ విధంగా మనం కూడా భగవంతుని పట్ల స్థిరమైనటువంటి భావనతో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా స్వామి నాకు ఉన్నాడు, స్వామి నామము నాకుంది, స్వామి ఆశ్రయం నాకుంది, స్వామి యొక్క సన్నిధానం నాకుంది, ఇంతకు మించి నాకు ఇంకా వేరే ఏమీ లేదు అన్న భావనతో, ఉత్సాహంతో, ధైర్యంతో మనం ఎప్పుడైతే ఆ స్వామి యొక్క నామ సంకీర్తనలో నిమగ్నం అవుతామో అటువంటి వ్యక్తికి సంపూర్ణ ఐశ్వర్యము, సుఖము, సంతోషము కలుగుతాయి. ఆ వ్యక్తి ఎప్పుడు దుఃఖపడడు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భాగవతాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని మనలో పరివర్తన తెచ్చుకోవడమే ఈ కథాంశం యొక్క సారాంశం. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద కీ జై, గౌర ప్రేమానందే. హరి హరి.